కె సుధాకర్ అన్నోళ్ళు ఈ రోజు ఈ భాగానికంటే చాక్వేల్కి వచ్చినారు. వాళ్ళు మొట్టమొదటిగా నామినేషన్ వేయక ముందు టోటల్ చిక్కబల్లాపురం లోక్సభ క్షేత్రానికి మన క్షేత్రంలో ఈ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజ చేసుకొని వెళ్ళారు. నాయకుడు సుధాకర్ అన్నారు, శేఖర్ రెడ్డి అన్నారు చెప్తా ఉండ్రి, జనాల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క పంచాయతీకి పరామని చెప్తే పంచాయతీకి వద్దు, ప్రతి ఒక్క ఊరికి వస్తాను, ప్రతి ఒక్క ఊరికి వచ్చి ప్రతి ఒక్క ఏమేం ప్రాబ్లమ్లు ఉన్నాయో అన్ని తెలుసుకోవాలని వచ్చింది నాయకుడు. అంటే భారతదేశంలో ఒక ఎంపీ అంటే మన అన్నోళ్ళుగా బంధువులారా మీకు అందరికీ తెలిసిందే. బాగేపల్లి విధానసభ క్షేత్రంలో ఎంత వెనకుండాది ఏమంటే చాక్వేల్ ఇంకా మేము చేలూరు ఇంకా చాక్వేల్కి రావాలంటే 2 అవర్లు అయింది. అదే కంపెనీస్ చిక్కబల్లాపురంలో పక్క క్షేత్రంలో ఏం డెవలప్ చేయండి. అన్నవులు 10 ఏళ్ళు శాసకులుగా మినిస్టర్ గా ఉన్నప్పుడు చిక్కబల్లాపురం ఏం చేయాలి అది మాదిరి తీసుకోండి. చిక్కబల్లాపురంలో ఒక మెడికల్ కాలేజ్ తెచ్చారు, నందికి రోప్ వే వేశారు, మళ్ళా ఇంకొక మెడికల్ కాలేజ్ లో ఫ్రీగా సాయిబాబా మెడికల్ కాలేజ్ చేసినారంటే ఆ ఘనత కూడా అన్నోళ్ళకే. మన రాజ్య సచివాలయం చెప్తా ఉండ్రి, దీంట్లో మెడికల్ కాలేజ్ కనకపురం ఇంకా చిక్కబల్లాపురంలో అంటే పేరేసంద్రంకి వాళ్ళు ఇంటి వేసుకుంటారని వాళ్ళ ఇంటికి కాలేసింది. ఆ సచివులకి అందరికీ ఒక మనిషిలో పెట్టుకోవాలా. ఇక్కడ బాగేపల్లికి దగ్గర ఆదొట్టి ఇంకా గౌరీబిద్దూరు గుడిబండ ఇక్కడ ఇంకా చింతామణి చిట్లగట్ట అందరికీ మధ్యలో ఉండాలి కాబట్టి అటాక్ తెచ్చేసింటారు. అందరికీ అనుకూలం అవుతుంది అని అటాక్ తెచ్చేసింటారు. వాళ్ళు కూడా గమనంలో పెట్టుకోవాలి సోదరులారా. ఏమంటే మనకి ఎవరికి పగలేకుండా పోతే మనం విక్టోరియాకి పోవాలా. బెంగళూరు ఇంకా సిటీకి దాటాలంటే 2 అవర్లు 3 అవర్లు పడుతుంది. కానీ మనకందరికి ఇంకా 1 అవర్ లోపల మనకు మెడికల్ కాలేజ్ తెచ్చింది. అట్లా ఘనత మన లోక్సభ సదస్సులైనా అటువంటి సుధాకర్ అన్నాళ్ళకైతే మనకందరికీ అనుకూలం అవుతుంది. అదే తరముగా మేమందరూ పోయినాము, అందరూ ముఖండ్లు వచ్చిన్నారు. రోడ్లు లేవు మాకు చాలా పరపీడితమైన ప్రదేశము, రోడ్లు లేవు, చాలా వెనకబడి ఉండేది మన చేలూరు తాలూకు మరియు బాగేపల్లి గుడిబండ క్షేత్రంలో. అంటే మీరు ఇర్రెస్పెక్టివ్ అంటే మీరు యావదే అని లిమిట్ లేకుండా ప్రతి ఒక్క రోడ్డు కూడా లీస్ట్ చేయండి, నేను చేపిస్తాను అని చెప్పిండే మాట ఇచ్చినారు అన్నోళ్ళు. వాళ్ళు ఈ భాగంలో చూస్తా ఉంటే ఎంత వెనకబడింది. ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క పల్లికి కూడా ప్రధానమంత్రి రోజ్గార్ యోజనలో ప్రతి ఒక్క ఊరికి కూడా నేను రోడ్డు వేపిస్తాను, ఛాయ శక్తిలా పనిచేసేకి వచ్చినారు. అట్లా వాళ్ళకి చాలా సంతోషం అవుతుంది ఈ స్వాగతం తీసుకుంటే మీరు అందరూ కలిసి వచ్చినారు. అనకముల్లారా, కేంద్రం ఇంకా ఎన్నో రూపురేషాలు ప్రతి ఒక్క పని ఉండదు. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్లు కానీ మనకి ఇప్పుడు బీమిస్తా ఉండేది కానీ రాజ్య సర్కారం ఏమీ లేదు. మీకు చెప్పాలంటే కన్నా రాజ్య సర్కారం కంటే మాన్య శాసకులకు చెప్తా ఉన్నాము, ఏమి డెవలప్మెంట్ ఉంది అయ్యా, నువ్వు ప్రతి ఒక్క క్రాస్ కి ప్రతి ఒక్క బార్ బోర్డు వేసుకుంటావు కానీ ఈ భాగంలో ఏమైనా కానీ మాన్య శాసకులు నిన్నొచ్చినారు ఈ క్షేత్రానికి. ఈ భాగంలో ఏమన్నా ఉందా? వాళ్ళు ಯಾವ పంచాయతీలో 7 బార్ పాయింట్ పెట్టినా చెప్పండి. కానీ రైతులకు అనుకూలమైనది ఏమైనా కానీ ఈ భాగంలో ఉండదా? ఏమీ లేదు. ఇప్పుడు చాక్వేల్లో చూడండి, ఒక కారు మునుగుతుంది ఈ నీళ్లు వచ్చేటప్పుడు గుంతల్లో. 15 ఏళ్ళు ఇంకా ఆయన ఏం చేసినాడు అని చెప్పండి. అదే 10 ఏళ్ళ శాసకులుగా ఉండింది మన నాయకులు. చిక్కబల్లాపురంలో 2 మెడికల్ కాలేజ్ తెచ్చినారు. చిక్కబల్లాపురం డెవలప్మెంట్ ఏముంది? కనీసం యావదన్నా ఒక రోడ్ కానీ, ఒక బస్ స్టాండ్ కానీ, ఒక మెడికల్ హాస్పిటల్ కానీ యావదే కానీ మీరు ఏమని చెప్పండి. 3 తాలూకులు ఉన్నాయి, 3 తాలూకులు ఫండ్ తెచ్చేసుకుంటావు. 3 తాలూకాల్లో ఏం డెవలప్ చేయటావు? వాళ్ళు ఒకటే తాలూకు ఉన్నింది, ఒకటే తాలూకే ఫండ్ వచ్చేది. మన 3 తాలూకులు స్పెషల్ గ్రాంట్, 3 తహసీల్దారులు, 3 ఏసీలు, 3 వీళ్ళందరూ ఉంటారు. నువ్వు కమాయి చేసుకుంటా ఉన్నావు కానీ ఏమి పని డెవలప్మెంట్ లేదు. మీరు అందరూ యోచన చేయండి. అన్నోళ్ళు ఉన్నారు మీ కుందు కుర్తలో, మీకు ఏమన్నా కష్ట నష్టాలు ఉంటే